చేయాల్సిన పనులు పక్కన పెట్టి ఏదో ఒక అభూత కల్పన చేసి రకరకాల కేసులు పెట్టి నాయకులందరినీ కూడా జైళ్లలో పెట్టి సంబంధం ఉన్నా లేకపోయినా ఎట్లంటే అట్లా జైళ్లలో పెట్టి ఇదంతా కూడా వాళ్ళు చేయాల్సిన పనుల నుంచి డైవర్షన్ చేసే పరిస్థితి ఉందని చెప్పి కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ మొత్తం ఎపిసోడ్లో అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. అందరు కూడా నమస్కారం. థ్యాంక్ యూ. దానికి అర్థమే లేదు. ఇవన్నీ కూడా కట్టుకథలు. తెలుగుదేశం నాయకులు కావాలని బురద కొట్టే పని కానీ దీనికి నేను సంజాయిషి ఇచ్చినా కూడా అర్థమే లేదు. మరి ముఖ్యంగా జైల్లో ఎటువంటి పరిస్థితుల్లో పెట్టారంటే ఒక టెర్రరిస్టో తీవ్రవాదిని జైల్లో పెట్టిన పరిస్థితి ఉండింది నాకు. నేను ఉన్నన్ని రోజులు కూడా ఒక పూర్తి బ్లాక్ లో వేరే ఒక మనిషితో మాట్లాడే పరిస్థితి ఉండదు. కేవలం ఎప్పుడైనా ములాఖాతులు, వారానికి వచ్చిన ములాఖాతులు, లేకపోతే ఇంటికి 3 ఫోన్ కాల్ చేసుకోవచ్చు. ఆ 3 ఫోన్ కాల్ తప్పితే ఇంకొక మనిషితో మాట్లాడే పరిస్థితి కూడా ఉండేది కాదు. మొత్తం సీసీ కెమెరా నిఘా, ఎవరు చూస్తా ఉన్నారో ఆ సీసీ కెమెరాలో తెలియదు. విజయవాడలో కూడా ఆ సీసీ కెమెరాలో చూడగలుగుతారని చెప్పేవాళ్ళు. అధికారులు కూడా నాతో మాట్లాడేదానికి భయపడేవాళ్ళు. అసలు ఎవరు కూడా దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు. ఒక దారుణమైన పరిస్థితిలో జైల్లో పెట్టడం జరిగింది. ఒక ఏదో టెర్రరిస్ట్ పక్కన వాళ్ళతో మాట్లాడితే ఏదన్నా ఇబ్బంది వస్తుందనే పరిస్థితులు అక్కడ కల్పించడం జరిగింది. కానీ ఇవన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కోవాలని డిసైడ్ అయినాం కాబట్టి ఇవన్నీ కూడా ఏ ఒకసారి కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు.